అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజు పర్ణిక. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్‌లోకి వెళ్ళిపోదామా? కొడల కొడల కొడుకు పెళ్ళామా పార్ట్ 3. రాధాకృష్ణ వెళ్ళిన రెస్టారెంట్‌కే అఖిల వాళ్ళు రావటం చూసింది రాధ. హేయ్! రేయ్ కృష్ణ, మీ అక్క వాళ్ళు కూడా వచ్చారుగా. వాళ్ళని చూడగానే కృష్ణకి చెప్పింది. కృష్ణ వెంటనే కిందకి వంగి కూర్చుని, దేవుడా! ఇప్పుడు ఇది మా అమ్మకి చెప్పేస్తుందిగా అన్నాడు భయంగా. రేయ్ క్రిష్, నేను చెప్పినట్టు చెయ్యి. ఇవాళ బిల్ మీ అక్క వాళ్ళ చేత కట్టిద్దాం. కన్ను కొడుతూ అంది రాధ. రాధ మాటలు విని పైకి లేచాడు కృష్ణ. రాధ తన ప్లాన్ చెప్పింది మెల్లగా. అదే సమయంలో అఖిల కృష్ణని వెనక నుండి చూసి, ఏమండి, వాడు మా తమ్ముడు గోపిలా ఉన్నాడు కదా అంది అఖిల భర్తకి చూపిస్తూ. ఏమో, వెనక నుండి ఎలా చెప్తాం? అయినా మీ తమ్ముడు ఇంత పెద్ద పెద్ద రెస్టారెంట్లకి ఎందుకు వస్తాడు? మీ అమ్మ జీతం మొత్తం తనే తీసుకుంటుంది కదా అని అన్నాడు ఈశ్వర్. నాకు అదే డౌట్, కానీ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తుంటే మాత్రం నా డౌట్ నిజం కాదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయి మా తమ్ముడు లవ్ చేసిన అమ్మాయిలా ఉంది. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ వాడు మా తమ్ముడైతే మన బిల్ కూడా వాడితోనే కట్టిద్దాం. లేదంటే ఆ అమ్మాయి ఇలా వేరే వాడితో రెస్టారెంట్కి వచ్చింది, మనకి ఇలాంటి అమ్మాయి వద్దురా అని మా తమ్ముడి ప్రేమ చెడగొడదాం అంటూ తిప్పుకుంటూ రాధ వాళ్ళ కూర్చున్న వైపుకి వెళ్ళింది. వాళ్ళు తమ దగ్గరకు వస్తున్నారని తెలియగానే రాధ సైగ చేసింది కృష్ణకి ఇంకా ప్రొసీడ్ అవ్వమని. రాధ, నువ్వు నా ప్రేమను ఒప్పుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. నా ప్రేమని అర్థం చేసుకోరాదా బ్రతిమాలుతున్న ధోరణిలో అన్నాడు. నువ్వు చేస్తే నాకేంటి, బ్రతికితే నాకేంటి, నేను నిన్ను పెళ్లి చేసుకోను తెగేసి చెప్పింది రాధ. అసలు నన్ను ఒప్పుకోకపోవడానికి నీ రీజన్ ఏంటి రాధా? కాస్త గట్టిగా అడిగాడు కృష్ణ. అదే సమయంలో అక్కడికి వచ్చిన అఖిల తమ్ముడు చస్తాను అని బెదిరించడం, ఆయన రాధ ఒప్పుకోకపోవడంతో కాస్త తన అహం అడ్డొచ్చి, మా తమ్ముడు అడుగుతున్న దానికి సమాధానం చెప్పు రాధా, మావాడికి ఏం తక్కువ అని రెట్టించింది. మీరు కృష్ణ అక్క కదా? వాళ్ళని అప్పుడే చూస్తున్నట్టుగా అడిగింది. కృష్ణ కూడా, అక్క మీరు ఇక్కడ అంటూ తడబడుతూ అడిగాడు. నేనేరా, నీ పక్కన ఎవరూ లేరనుకుని దబాయించేస్తుంది పిల్ల. నువ్వేమో ఈ పిల్లతో పెళ్లి చేయకపోతే సన్యాసంలో కలిసిపోతాను అని అమ్మని బెదిరించావంట. ఆవిడ నీ కోసం, నీ సంతోషం కోసం మీ పెళ్ళికి ఒప్పుకుంది, కానీ ఈ పిల్ల మాత్రం ఒప్పుకోలేదు. చూసావా నీ మీద ఎవరికి ఎక్కువ ప్రేమో అన్నట్టు చూసింది. చూడండి, నాకు కృష్ణ మీద ప్రేమ ఉంది, కానీ మీకు కట్నాలు కానుకలు ఇచ్చేంత స్తోమత మాకు లేదు. అందుకని దానికోసం ఆశపడటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీరు చెప్పారుగా మీ అమ్మగారు పెళ్ళికి ఒప్పుకున్నారని, ఇంకా నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ కృష్ణ, ముందే చెప్తున్నా, ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకుని రేపు పేట్ల మీద కట్నం కోసం పట్టుబట్టినా, పెళ్లి జరిగాక నన్ను కట్నం తీసుకురాలేదు అని పన్నెత్తు మాట అన్నా నేను సహించను. గృహహింస కేసు పెట్టి అందరినీ స్టేషన్లో పడేయడానికి క్షణం కూడా ఆలోచించను. దానికి ఇష్టమైతేనే ఈ పెళ్ళికి ముందడిగే, లేదంటే ఇక్కడే డ్రాప్ అయిపో, అది మన ఇద్దరికీ మంచిది అంది కూల్గా. ఆ మాటలకి అఖిల కొంచెం భయపడి తడబడింది. కానీ అంతలోనే, అయ్యో, నీకు ఒక్క మాట కూడా రాకుండా నేను చూసుకుంటాను కదా. అయినా మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఇంకా మా అక్క గురించి చెప్పక్కర్లేదు. ఇదిగో మా స్వీటీ కన్నా కూడా నేనంటేనే ఎక్కువ ఇష్టం. మరి అలాంటప్పుడు నా భార్య అయిన నిన్ను కూడా అంతే ఇష్టపడతారు కదా. కానీ నిన్నెందుకు మాటలంటారు? వాళ్ళ అక్క వైపు ఓరగా చూస్తూ అన్నాడు కృష్ణ. ఈశ్వర్ మాత్రం రాధని కృష్ణని మార్చి మార్చి చూస్తున్నాడు. వాళ్ళ ఇద్దరి కళ్ళ భాష ఆయనకు అర్థం కావటం లేదు, కానీ ఇద్దరు ఒకరితో ఒకరు కళ్ళతోనే మాట్లాడేసుకుంటున్నారు అని మాత్రం ఆయనకు అర్థమైంది. మీరు చెప్పండి వదిన గారు, నేను అన్నదానిలో తప్పేమన్నా ఉందా? ఇప్పుడు మీ తమ్ముడు కోసం మీరు పెళ్ళికి ఒప్పుకున్నా రేపటి రోజున నన్ను ఏమనకుండా ఉంటారా? రాధా అఖిలను అడిగింది. అప్పటికే తమ్ముడు మాట్లాడిన మాటలకి ములగ చెట్టు ఎక్కిన అఖిల, రాధ ఇప్పుడు వదిన గారు అనగానే పొంగిపోతూ, ఎందుకంటాం రాధా, మా తమ్ముడు అంత ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకుంటుంటే మధ్యలో మేమేమంటాము? అయినా రేపటి రోజున మనం ఒకటే కదా. పైగా మా తమ్ముడు భార్యవి అయితే ఇంటి పెత్తనం అంతా నీదే. రేపు మా అమ్మ వాళ్ళని చూసేది, నేను పుట్టిల్లు అని వస్తే నాకు కాస్త పసుపు కుంకుమ పెట్టేది కూడా మీరే. అలాంటప్పుడు మీతో మంచిగా ఉంటాం, కానీ మేము కూర్చున్న కొమ్మని మేమే నరుక్కుంటామా? తెలివిగా అంది.
అఖిల మాటలు విని కృష్ణ ఈశ్వర్ నోరు తెరుచుకుని చూశారు. రాధ మాత్రం మనసులోనే ఇదే మాట మీద ఉండండి వదిన గారు, తర్వాత తర్వాత చూస్తారుగా మీరే నా విశ్వరూపం అనుకుంది. స్వీటీ మాత్రం అమాయకంగా వాళ్ళని చూస్తూ కూర్చుంది. ఈలోపు బేరర్ రావటంతో కృష్ణ ఆర్డర్ ఇవ్వబోతుంటే, ఊరుకో కృష్ణ, పక్కన ఇంటి అల్లుడిని పెట్టుకుని నువ్వు ఆర్డర్ ఇవ్వడం ఏంటి, అన్నయ్య గారు మీరు ఆర్డర్ ఇవ్వండి అంటూ మెనూ కార్డ్ ఆయన ముందు పెట్టింది రాధ. రాధ ఆ పని కావాలని చేయకపోయినా ఈశ్వర్కి మాత్రం మనసు సంబరంగా ఉంది. ఎప్పుడు బయటకు వచ్చినా అఖిల ఏది చెప్తే అదే తినాల్సిన పరిస్థితి. కాదని తనకు నచ్చింది ఏదన్నా ఆర్డర్ ఇస్తే, మీకేం తెలీదు, నేను ఆర్డర్ ఇచ్చిందే బాగుంటుంది, అసలు మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్ తిన్న రకమేనా అని మొహం మీదే అనేస్తుంది. పక్కన ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారో అని కూడా చూడకుండా. పెళ్ళైన మొదటి నెలలో అలాంటి సంఘటనలు 1-2 జరగటంతో మరెప్పుడు కూడా తను ఆర్డర్ ఇచ్చే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు రాధ అలా అనటంతో చాలా సంతోషంగా అనిపించింది. కానీ మళ్ళీ అఖిల ఏమంటుందో అన్న భయం కూడా కలిగింది. అందుకే ఒకసారి అఖిల వంక చూశాడు. నా వంక చూస్తారేం, మీకు తెలుసుగా మేము ఏం తింటామో అదే ఆర్డర్ ఇవ్వండి అని అన్యాపదేశంగా తనకు నచ్చిందే ఇవ్వమని చెప్పింది అఖిల. నాకు పన్నీర్ బిర్యానీ, అఖిలకి చికెన్ బిర్యానీ, ఇంకా స్వీటీ కోసం గులాబ్ జామ్, ఇది మా ఆర్డర్, మీకు నచ్చింది మీరు ఇవ్వండి కృష్ణ అన్నాడు ఈశ్వర్. ఈశ్వర్ అన్నయ్య ఒక్కడి కోసం పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగానే కోపం వస్తున్నా రాధ ముందు బయటపడలేక, ఇక్కడ చికెన్ బిర్యానీ ఫేమస్ అండి, మీరు టేస్ట్ చేయాల్సిందే అంది సాగదీసుకుంటూ. అయ్యో వదినా, మీకు తెలియదు కాబోలు, ఇక్కడ పన్నీర్ బిర్యానీ చాలా ఫేమస్, మా ఆఫీస్ వాళ్ళు ఇక్కడ నుండి డెలివరీ తెప్పించుకుంటారు, ఏం కృష్ణ కదా అని నాకు కూడా పన్నీర్ బిర్యానీనే కావాలి అని. అక్క, ఇక్కడ పన్నీర్ బిర్యానీ చాలా ఫేమస్, నాకు కూడా అదే అని ఆర్డర్ ఇచ్చాడు. లోపల పళ్ళు నూరుకుంటూ పైకి మాత్రం నార్మల్గా కూర్చుంది అఖిల. మిగిలిన ముగ్గురు మనసులో నవ్వుకుంటున్నారు. స్వీటీ నా దగ్గరికి రా అని పిలిచింది రాధ స్వీటీని. స్వీటీ ఈశ్వర్ అంక చూడగానే, మీ చిన్నమామ పెళ్లి చేసుకో బాబు, ఏ అమ్మాయి నీకు అత్త అవుతుంది అన్నాడు. ఓ అత్తనా అంటూ హుషారుగా రాధ దగ్గరికి వెళ్ళి, నువ్వు కూడా నాతో మధు అత్తలా ఆడుకుంటావా అని అడిగింది అమాయకంగా. స్వీటీ ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు విసుక్కున్నట్టు ఉంది అఖిల. స్వీటీ మొహం చిన్నబోయింది తల్లి కాస్త మందలించేసరికి. అయ్యో వదిన, తనకేం తెలుసు, ఎందుకు తనని కసురుకున్నారు నచ్చుకున్న స్వీటీ మొహం చూసి అడిగింది రాధ. నీకు తెలియదు రాధా, దానికేం తెలియదు, అది చిన్నపిల్ల. కానీ ఆవిడ గారు మాయమాటలు చెప్పి నా కూతుర్ని ఎక్కడ ఆవిడ గారు వల్ల వేసుకుంటుందో అని నా భయం. అసలే పిల్ల పీచులేని గొడ్రాలు, అందుకే ఆవిడకు దూరంగా ఉంచాలని నా ప్రయత్నం. ఇదేమో అత్త అంటూ ఆవిడ దగ్గరికే వెళ్తుంది ఎక్కువగా అంటూ కడుపులో ఉన్న విషయం బయటకు కక్కింది. ఆ మాటలకి రాధకి చాలా కోపం వస్తుంది. ఏదో ఒకటి అనడానికి నోరు తెరిచింది, కానీ కృష్ణ ఆమె చేతిని పట్టుకోవటంతో ఆగిపోయింది. కానీ తన కోపాన్ని తమాయించుకోలేకపోయింది. మీకు ఇష్టం లేనప్పుడు ఆవిడ దగ్గరకు వెళ్ళనివ్వకుండా మీరు చేయొచ్చు కదా వదిన, పైగా ఆవిడ ఉండేది కృష్ణ వాళ్ళ ఇంట్లో, స్వీటీ ఉండేది మీ ఇంట్లో, ఇంకా వాళ్ళు కలుసుకునే వెసులుబాటు ఎక్కడ ఉంటుంది అంది. కావాలని ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడే అవసరం ఉండదు కదా అన్న ఉద్దేశంతో అంది. నువ్వు అన్నది నిజమే రాదా, కానీ మా అమ్మకి స్వీటీ అంటే చాలా ఇష్టం. మా అమ్మకి చిన్నపిల్లలంటే తగని ప్రాణం. ఆవిడ స్వీటీని చూడకుండా ఉండలేదు. ఆవిడ కోసమే స్వీటీని అక్కడికి పంపిస్తున్నాను అని వంక చెప్పింది. ఆ మాటలకి ఒకవైపు రాధకి ఒళ్ళు మండుతున్నా వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది. మరి రాధ అఖిల వాళ్ళకి ఎలాంటి గుణపాఠం నేర్పిస్తుందో ముందు ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.